మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఎదిలాబాద్ గ్రామంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణం తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు భక్తులు మాట్లాడుతూ ఎదిలాబాద్ లో దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ స్వామివారు వెలిశారని, పెళ్లి కానివారు, సంతానం లేనివారు ఈ స్వామివారిని మొక్కుకుంటే వెంటనే అనుగ్రహించి మహిమలు గల స్వామివారని ఈ దేవాలయంలో ప్రతి మాఘమాసంలో జరిగే బ్రహ్మోత్సవాలకు ఈ ఊరి వారే కాకుండా చుట్టుప్రక్కల ఊర్ల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని కోరిన కోరికలు నెరవేర్చుకుంటారని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అంబారీపేట వంశస్థులు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈరోజు ఎదిలాబాద్ గ్రామంలో వేణుగోపాల స్వామి కళ్యాణ ఉత్సవం జరిగింది. రేపు సాయంత్రం 6 గంటలకు రథోత్సవం జరుగుతుంది. ఈ వేణుగోపాల స్వామి గుడి సుమారు 350 సంవత్సరాల కింద ఇది ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఇది ఎంతోమంది దాతల సహకారంతో ఈ శిథిల వ్యవస్థలో ఉన్న ఈ గుడిని ఎంతోమంది దాతల సహాయంతో ఇందులో ప్రధాన పూజారి అప్పలాచార్యులు మరియు వరదరాజులు వారి యొక్క సహాయ సహకారాలతో వారు గుడిని దినదినాభివృద్ధి చెందుతూ మా హైదరాబాదులో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రవేశించడానికి ఈ పంతులు వంశపారంపర్యంగా వీళ్ళు కృషి చేయడం జరుగుతుంది. దానికి మా గ్రామ ప్రజలు కూడా ఎంతో సహకరిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కళ్యాణోత్సవానికి ఎంతోమంది తండోపతండాలుగా ఇతర సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి కానీ ఇతర నగరాల గురించి కానీ ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఇలాగే పంతులకు కూడా మా హైదరాబాద్ తరఫున వాళ్లకు కృతజ్ఞత తెలుపుతున్నాము. ఇది ప్రతి సంవత్సరము ఇంకా దినదినాభివృద్ధి చెందాలని చెప్పని మా వేణుగోపాల స్వామి యొక్క మా యొక్క హైదరాబాద్ యొక్క ఇంకా మా గ్రామం యొక్క పరువును ఇంకా వాస్తవానికి హైదరాబాదును ఎంతో అభివృద్ధి చెంది ఇంకా ఈ గుళ్ళు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మేడ్చల్ డిస్టిక్లోనే అండాలమ్మ మాత కానివ్వండి, వేణుగోపాల స్వామి కానివ్వండి, ఎన్నో పురాతనమైన దేవస్థానాలకు కేంద్ర బిందువుగా ఉన్న మా గ్రామాన్ని దాతలు, అదేవిధంగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సరళించి ఇంకా అభివృద్ధి చెందినట్టయితే నగర శివార్లలో ఉన్న మా గ్రామం ఎదిలాబాదు గ్రామము ఇంకో పురాభివృద్ధి చెందుతుందని చెప్పని మనవి చేస్తూ ఈ యొక్క పంతులకు మరియు గ్రామ ప్రజలకు వాళ్ళందరికీ ఈ యొక్క వేణుగోపాల స్వామి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై శ్రీమన్నారాయణ. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం, ఎదిలాబాద్ గ్రామం, మేడ్చల్ రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. ఇక్కడ స్వామివారి దేవాలయం సుమారు 600 సంవత్సరాల క్రితం నాటి దేవాలయం అండి. అయితే ఇక్కడ స్వామివారిని ప్రప్రథమంగా సంతాన వేణుగోపాల స్వామి లేదంటే వివాహ వేణుగోపాల స్వామి అని అంటారు. వివాహం ఆలస్యం అవుతున్న వారు కానీ, సంతానం ఆలస్యం అవుతున్న వారు కానీ ఎవరైనా ఇక్కడ కళ్యాణోత్సవం చేసుకున్నట్టయితే లేదా స్వామిని సేవించినట్టయితే ఖచ్చితంగా రుక్మిణి కళ్యాణం ఇది దాంట్లో చెప్పినట్టుగానే సంతానం కానీ వివాహం కానీ ఖచ్చితంగా అవుతుందని ఒక నమ్మకం. ఇలానే స్వామివారికి అత్యంత భక్తితో, అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా మంది భక్తులు స్వామివారిని కొలుస్తూనే ఉన్నారు. వారికి వివాహ ఇబ్బంది ఉన్నా, సంతాన ఇబ్బంది ఉన్నా ఏది కూడా స్వామివారు అన్నిటినీ వారికి ప్రసాదిస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే ప్రతి మాఘమాసం ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి ఇక్కడ భగవద్గీత హవనము, స్వామివారికి అధ్యానోత్సవం, తిరువాయిముజి సేవాకాలంతో స్వామివారికి అత్యంత వైభవంగా అధ్యానోత్సవం జరుగుతుంది. అయితే స్వామివారికి అధ్యానోత్సవంలో చివరి రోజు స్వామివారికి పరంపదోత్సవం జరుగుతుంది. ఆ తదుపరి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం మనం ముగించుకున్నాము. రేపు స్వామివారి విమాన రథోత్సవం జరుగుతుంది. అత్యంత వైభవంగా చాలా మంది భక్తుల ఆదర స్వామివారు వారి ఆరాధించుకొని అత్యంత పుణ్య ఫలితాలను పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ.